ఏం పేరు పెద్ద మనిషి మీ పేరు? రంగారెడ్డి నా పేరు. రంగారెడ్డి గారు. ఆ! ఓకే. అయితే ఇప్పుడు అదే నేను అడగబోతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా! ఆ! ఆల్‌మోస్ట్ ఆ! కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ! వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చేస్తున్నారా మరి మన రెడ్ షాప్‌లు? ఇగో ఇప్పుడు ఎట్లయిందే తెలంగాణ కొట్లాడి తెచ్చిందయితే కేసీఆరే. కేసీఆర్. అది ఎవ్వరి నుంచి కాపోవు అవును. తెలంగాణ. అవును. ఆ రోజు నిరాదీక్ష చేసి ఆయనకన్నా పెద్దోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిండు, కొండా లక్ష్మీబాబు కొట్లాడిండు, అవును. సొంత కొట్లాడితే వచ్చినాయి తెలంగాణ. బ్రహ్మానంద రెడ్డి కొట్లాడిండు, హ్మ్. మరి చెన్నారెడ్డి. చెన్నారెడ్డి కొట్లాడిండు. కానీ ఎవరు కొట్లాడిన మాత్రం తెలంగాణ తేలే. హ్మ్. ఈయన ఒకటి ఏంటంటే పోరాడిండు. హ్మ్. ఎందుకంటే నిరాదీక్ష చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. హ్మ్. ఎందుకు ఇచ్చిర్రు తెలంగాణ అంటే ఇప్పుడు చస్తే ఇంకెక్కువ గోల్ అవుతుందని తెలంగాణ ఇచ్చిర్రు. హ్మ్. ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు ఇచ్చిర్రు అంటారు. కానీ సోనియా ఫస్ట్ మాత్రం దీని వల్లనే వచ్చింది తెలంగాణ. వచ్చింది వేరే. అది వరకు ఏమైందంటే తెలంగాణలో ఎక్కువ ఏది వచ్చినా కానీ తుఫాన్లు వచ్చినా హ్మ్. ఇక్కడి నుంచి జీతాలు కట్ చేసి అక్కడ పంపేది ఆంధ్రకు అవును. ఒకటి. కానీ చేసింది మాత్రం కేసీఆరే మనకు అంతే. తెచ్చింది, కొట్లాడి తెచ్చింది అయితే. ఎట్లా అనిపిస్తుంది ఒకటి మరి? ఏమంటారంటే ఈడు తెచ్చిండు, ఈడు తెచ్చినాడు అంటే హ్మ్. వీని వల్లనే తెలంగాణ వచ్చింది 100%. అని డెవలప్ మాత్రం కొద్దిగా తెచ్చిండు. హ్మ్. తెచ్చిండు కానీ కొద్దిగా దేనితో పోయిందంటే ఇది దళిత బంధు ఒకటి. దళిత ఏదో దళిత బంధు. బంధు ఏం చేసిండంటే ఆ! ఊరుకు ఒక్కళ్ళిద్దరు ఇచ్చోగల వాళ్ళందరూ ఈ అమ్మ గానికి వచ్చింది నాకు రాలేదని కొంత దాంతో కొంత పోయింది. అవును. అవును. అది మెయిన్. అవును. ఏదో దాంతో కొద్దిగా పోయింది. దాంతో మళ్ళీ లేదా బీసీ బంధు అని పెట్టాడు. హ్మ్. ఆ బీసీ బంధుతో కొంత కొంత పోయింది. పోయింది. కొంత పోయింది. అవును. ఇక కొన్ని దీంతోనే కొద్దిగా అది అయిపోయింది. అదే. కానీ రైతులను మాత్రం బాగానే చేశాడు. మరి ఏమైంది ఆయన అంత మంచిగా చేస్తున్నప్పుడు దాన్ని అట్లే కంటిన్యూ కాదే చేసేది గాని. ఇప్పుడు అంతెందుకు ఆ దూర కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనుకో, హ్మ్. కాళేశ్వరం కట్టినోడైతే వాడేగా అప్పు చేసి పప్పు చేసినోడు. హ్మ్. ఆ? ఇప్పుడు వీళ్ళు ఇన్నేళ్ల సంది అయితే ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేగా. అవును. ఏం లేదు, ఏమి ఇచ్చినా వీళ్ళకి ఏమి ఇచ్చేది హోం మంత్రి హ్మ్. అది ఇది ఇచ్చేది ముఖ్యమంత్రులు ఆంధ్ర అవును. వాస్తవానికి నాకు తెలిసినంత మాత్రం. వీళ్ళకి ఏముంది, ఏదో పదవి ఇవ్వగానే వీళ్ళు ఆడికే సలవాడేది. చాలా కానీ బయటోళ్ళు. వీళ్ళని ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడు కానియలే. కానీ ఒకసారి చెన్నారెడ్డి అయ్యిండు. హ్మ్. చెన్నారెడ్డి వేసి ఒకవేళ మంది తీసిరు, వేరే స్టేట్లో ఇచ్చిరానికి హ్మ్. అది ఇది ఉంటే గోల పెడతాడని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయి వేరే స్టేట్కి ఇచ్చిరాని అవును. వాడిని కూర్చోబెట్టారు. అవును. వాడిని కూర్చోబెట్టే ఇక వీడు ఆటో ఇటో వేసి తెలంగాణ తెచ్చిండు. తెచ్చే. తెచ్చిండు అప్పు చేసిండు, ఆమ్దాన్ చేసిండు. ఆమ్దాని. ఊర్లలో ఇప్పుడు డెవలపింగ్ చేసింది అయితే రోడ్లైనా పశ్చిమాన వాడాలైనా కానీ హ్మ్. నీళ్ళ ఫిల్టర్ అని మాత్రం దీంతోనే వచ్చింది హ్మ్. మరి ఈ వాస్తవానికి. 13 నెలలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకేమొచ్చింది? ఈ గవర్నమెంట్ అంటే కొంత ఆర్టీసీ ఇప్పుడు అది పెట్టే లేకుండా హ్మ్. దాంతో కూడా కొద్దిగా విసుగుపడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ కిరాయిలు పెట్టిరు. హ్మ్. ఇక కరెంట్ అంటే మంచిగా ఉంటుంది కానీ ఈ ఆర్టీసీ మీద కొద్దిగా హ్మ్. ఇప్పుడు కౌలు రైతుకి ఇస్తామని కొంతమంది దాంతోని అవును. వాళ్ళు ఇవ్వలేదని కొంత, ఇప్పుడు రైతు విద్యార్థుల కూలీలకు కూడా ఇస్తున్నారు కదా! రైతు కూలీలకు ఇస్తారని కొంత, మళ్ళీ స్కూటీలు ఇస్తారని విద్యార్థులకు అది కొంత, హ్మ్. ఇవన్నీ అప్పుడు అన్ని చేసిరు. హ్మ్. అన్ని చేసాక ఏ ఇవ్వగల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు పింఛని 4000 ఇస్తారని కొంత, హ్మ్. ఇవన్నీ ఆశ పెట్టేసరికి హామీలు ఇచ్చిండు, హ్మ్. ఇస్తలేడు అవి ఇస్తలేడు అని కొద్దిగా వ్యతిరేకత. వ్యతిరేకం. ఉమ్. మరి నిజంగానే ఇప్పుడు హామీ అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు రంగారెడ్డిపేట లేదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే కొంతమంది కూడా వీళ్ళకు అసెంబ్లీ ఎప్పుడు వాళ్ళు అందరూ పోరాడిన వాళ్ళే చేసిన వాళ్ళేనా, అప్పు ఎంత ఉన్నది ఆమ్దాని ఎంత ఉన్నది ఎరికేనా, ఎరుకున్నాక ఇప్పుడు అంతున్నది అని ఎరికేనా, ఎరుకున్నాక కూడా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్పు చేసిండని వీళ్ళు ఎట్లా అంటారు అని వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు మీరు కూడా అప్పు చేస్తున్నారని వీళ్ళు అంటారు. జనం ఆ, ఏమనుకుంటారు ఆ, చెప్పరా మధ్యలో? అంతే. అనేది వాళ్ళ ఆ, పని, వాళ్ళ వృత్తి అది. ఆ, మీరు ఆయన అనుకుంటే జనం గట్లా. ఏమనుకుంటారు చెప్పరా? ఒకటి ఏంటంటే ఇప్పుడు కాలేజీలు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీలు మన తెలంగాణ మొత్తంలో అవును. మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా. జిల్లాకి వేసిండు. హ్మ్. వాస్తవానికి జిల్లాకి వేసిండు కాలేజీలు. హ్మ్. అదివరకు కాలేజీలు తక్కువ ఉండే, ఆ. డెవలపింగ్ అయితే చేసిండు. మరి అదే అంట. ఆ డెవలప్ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రాన్ని మరి మళ్ళా ఎందుకు కొంచెం ఇబ్బందులు పడుతుంది అనే దాని మీద మేము సర్వేకి వచ్చినాక అంతే. జిల్లాలు చేసిండు. హ్మ్. జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. హ్మ్. కలెక్టర్ ఆఫీసులు అయితే జిల్లా కట్టిండు. ఓకే. ఇక మళ్ళా ఇప్పుడు కొన్ని హాస్పిటల్ చేసారు. హ్మ్. ఇక ఉన్నరో లేరో డాక్టర్ కానీ అవి కొన్ని చేసారు. దాని పైసలు అప్పు చేసుకున్నప్పుడు ఏదో ఒకటి చేసి చూపించాలిగా. ఇప్పుడు ఈ 13 నెలల కాలంలోనే 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అదే దేనికోసం చేసిందంటే మీకు ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ప్రజలకు ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. ఇది ఒకటి, వీళ్ళకు ఆదాయం కూడా వస్తలేదు. ఆదాయం ఎట్లా వస్తలేదు అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు భూములు బాగా రిజిస్ట్రేషన్ అయింది. అది కేసీఆర్ ఉన్నప్పుడు భూముల మీద పెరిగింది. దాంతో కొద్దిగా ఆదాయం వచ్చింది. వీళ్ళకి ఆదాయం తగ్గింది. ఎందుకు మరి అప్పుడు సపోజ్ నువ్వు రోడ్డు మీద ఎకరం కోటి కొన్నావు, ఇప్పుడు తగ్గిందా అంతే ఉందా? మరి ఎందుకనో కానీ ఇప్పుడు వీడు వచ్చిన సార్ తగ్గింది. అది వరకు బ్రహ్మాండంగా ఉండే మరి.
మరి ఒకళ్ళు అంటారు లోక్సభ ఎలక్షన్లు అయినాక రేట్ పెరుగుతుంది అన్నారు, ఎక్కలు అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు సర్పంచ్ ఎలక్షన్లు అయినాక మళ్ళీ పెరుగుతుంది అంటారు. సర్పంచ్ అట్లా మళ్ళీ పెరుగుతుంది ఉంటారు. కానీ వాళ్ళకి ఆదాయం మాత్రం భూముల మీద బాగా వచ్చింది రిజిస్ట్రేషన్ అదే అండి, అంత మంచిగా 100 కోట్లు పోయింది ఏది హైదరాబాద్ లో అటు ఇటు ఇప్పుడు హైదరాబాద్ ములుగు ఎక్కడ ములుగు అక్కడ కూడా 30 లక్షలకి అయితే అయింది అయింది అయింది. ఇప్పుడు మనలో నాగరికతలు ఎంత ఉంటది ఇప్పుడు కొంటారు లేరే వాస్తవం. మెయిన్ రోడ్ మీద ఒక 2 ఇప్పుడు సిటీలో ప్లాట్లు ఆగిపోయినాయి, ఊళ్ళలో భూములు ఆగిపోయినాయి, కొంచెం మళ్ళీ ఇదొకటి ఆ కూల కొట్టుడు కొంత కూడా కొద్దిగా సిటీలో ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఏముంది ఇల్లు కట్టే ఇప్పుడు 4 ఎకరాల భూమి అమ్ముకునే పోయేవాడు ఆ ఇల్లు కట్టుకునే వాడు మరి పిల్లలు ఎటు తాతాడు ఇల్లు కూడా కొట్టినాక. దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ గానే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళేనా, పర్మిషన్ వాళ్ళే ఇచ్చిరుగా. ఈ గవర్నమెంట్ కాకుండా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిందిగా పర్మిషన్. నల్లాల కలెక్షన్ ఇచ్చిరి, కరెంట్కి ఇచ్చిరి, రోడ్లు వేసిరి, మళ్ళీ అది ఊళ్ళో కొడుతుంది. అది గరీబునికి అయితే లాసే కాదు. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు కొంతమంది. రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది, మరి మంచి పేరు నిలబెట్టుకోవాలి, రాజశేఖర రెడ్డి లెక్క చేయాలి లేకపోతే కేసీఆర్ లెక్క చేయాలని ఎందుకు మొత్తం ఏం చేయకుండా నిమ్మలం కూర్చొని సినిమా చేస్తున్నాడు. ఏదే బడ్జెట్ లేదు అంటారు. ఆ బడ్జెట్ లేకపోతే కేసీఆర్ ఇచ్చిండట కదా, కేసీఆర్ ఇచ్చినట్టు బడ్జెట్ ఉన్నా లేకపోయినా అయితే టైంకి అయితే పడేదంట మరి పడేది. కానీ మరి ఇప్పుడు అన్నట్టు బడ్జెట్ లేదు అంటారు. ఇక మరి వాళ్ళకి ఇక్కడ నుంచి బడ్జెట్ వచ్చిందో ఇక్కడ 1,00,000 కోట్ల అప్పు తీసుకుని మరి ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రం. మరి రెడ్డి సాబ్ పరిపాలన ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి, ఎలా నడుస్తుంది అంటున్నా. సరే ఏదేమైనా కానీ ఇద్దరు ఇట్లా కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 10 ఏళ్ళు ఒకరిని చూసినాం, ఇప్పుడు 13 నెలలు ఇంకొకరు కూడా చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. సరే సరే ఎర్లీ టు టాక్ అనడానికి లేదు, మనం ఏది అసలు మాట్లాడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా తీసుకో రేపు 9 తారీఖు పోయి తీసుకుంటే వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన అన్నారు. కానీ మొత్తానికైతే పల్లె ప్రజలు ఏమనుకుంటారు, పల్లె మన ఊరు ప్రజలు అదేనే ఇక రైతు బంధువు రాలేదు ఉండగానే మంచిగా ఉండే అని కొంత వాడకం. ఏముందంటే వాగ్దానాలు ఇచ్చిండు, ఈ వాగ్దానం ఇచ్చిండు, ఆ వాగ్దానం ఇచ్చిండు అన్నట్టు. ఇప్పుడు ఆర్టీసీ ఎందుకు పెట్టిరు, అది అనవసరం. గవర్నమెంట్ ఉద్యోగస్తులకే లాభం ఉండదు, పల్లెటూరు వాళ్ళు ఎవరు పోతురు అని కొంత. 2500 అన్నారు కదా. మరి రేపు పొద్దున ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఏమన్నీ వచ్చి ఓటు అడుగుతారు మరి? ఇక అది ఎట్లుంటది, రైతు భరోసా ఇచ్చేస్తే సరిపోద్దా? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు తాగుడు తిని కాసేవాడు కూడా వేస్తారు పబ్లిక్, చెప్తున్నాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు అట్లా కాదే, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఒక ఎమ్మెల్యే వస్తే అప్పుడు మాధవరెడ్డి ఉన్నప్పుడు వీడికి వస్తే ఆయన ఏం పని చేస్తారు, మీరు ఏం చేస్తారు సార్, గిజ్ చేయి, కమ్యూనిటీ హాల్ కట్టు, స్కూల్ కట్టు, ఈ నీళ్ళు తీసుకురా అనేది. ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు ఏం లేదు, 500 జోలో పెట్టంగానే ఫోను ఆడికి పోతారు, మీటింగ్ పోతారు. వాళ్ళు మీటింగ్ కూడా చూడరు, బయటనే ఉంటారు. వచ్చి ఏమంటారు అంటే ఇక వేస్తాం, నీకేస్తాం, నాకేస్తాం, ఇక అటు ఎక్కుతారు, ఇటు ఎక్కుతారు, వేసేది ఇక్కేస్తారు. ఈడ 500 అటు 500 ఏమంటే అదే ఆశపడు. కానీ ఊరికి పని చేయమని అంటే వాళ్ళు ఇవ్వలేరండి. ఇప్పుడు మా దానికి చిల్లర నీళ్ళు వస్తలేవు, చెరువు గురించి అడిగేటోడు ఇవ్వలేడు. ఓటు అనగానే ఆటోలు ఎక్కుతారు, పోయి ఆడ తల 500 తీసుకుంటారు. కుమ్మని ఎన్నిసార్లు వచ్చింది సార్ 13 నెలల్లో? ఈడికా ఇంకొకసారి కూడా రాలే. నారేడుపల్లికి వచ్చిండు, అది రాలే. మరి ఎట్లా రావాలని రేపు మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి వస్తాడు వచ్చి ఓటు ఏమంటే వేస్తావా? ఏ సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారు వాళ్ళు రారు, అసలే ఎమ్మెల్యే ఎలక్షన్లకే రాబాయి, సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారు. ఎంపీకి రాలే రాలే మరి ఎట్లా గెలిచిందా ఎవరు అప్పుడా? వేయాల ప్రభుత్వం ఉంది, వాళ్ళకి వేయాలి. రేపు సంటాలరా వానికి వేస్తేనే లాభం, ఇంక ఈడలేదు ఆడలేదు, ఆయనకి వేస్తేనే వాడు సంటారా కొట్టాడతాడు. ఎమ్మెల్యే ఆడే ఉండాలి, ఎంపీ ఆడే ఉండాలి అని అట్లా జీరో పెట్టిరు. అదే ఇప్పుడు కాదు, బీజేపీ గెలిస్తే సంటారా, బీజేపీ గెలిస్తే మనకు లాభం, వీడికి గెలిస్తే ఇప్పుడు మన తెలంగాణ ఉంది ఈ లాభం, ఆయనకే ఇష్టానికి ఎందుకు వేయాలని పబ్లిక్ ఉల్టా. అంతే, గంతప్ప ఏం లేదు. గదేనే దండగా కాడు కొద్దిగా మధ్యాహ్నం ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ ఉల్టా అయ్యాడు. ఉల్టా అంటే హైడ్రా గుల్ల కొట్టిరుగా, హైడ్రా గుల్ల కొట్టిన సంది ఇప్పుడు నాకు తెలిసిన మంది అంటారు. కానీ
ఇప్పుడు తలసాని యాదవ్ ఉండే, ఉమ్, సబిత ఉండే, ఉమ్. వాళ్ళు కొద్దిగా వీళ్ళకి వద్దామని చూసిర్రు. చూసిర్రు. కానీ హైడ్రా అయితే ఎప్పుడు అంత గులగొట్టి వాళ్ళు వెనక పట్టుబట్టి అంతేనా ఆ. ఇప్పుడు ఎక్కువ రేవంత్ ఆ. రెడ్డి గవర్నమెంట్ ఎక్కువ వ్యతిరేకత హైదరాబాద్ ఉండే కొద్దిగా ఉండే రైతు ఆ. బంధు ఇవ్వకుండా వచ్చిందా ఆ రైతు బంధు రైతు బంధు ఇవ్వకుండా వచ్చింది రైతు బంధు కూడా సిటీలో హైడ్రా గురించి కథం అక్కడ ఉమ్. సిటీలో వాయే ఉమ్. ఇక్కడ ఊళ్ళలో కానీ వాయే. కొద్దిగా తేడా వచ్చింది. వచ్చిందా హైడ్రా గులగొట్టి మాత్రం తేడా వచ్చింది. సరే ఏదేమైనా ఆ. end of the day జనం మంచిగా కావాలి రైతు ఉమ్, మంచిగా ఉండాలి ఉమ్. అనేది మనందరి కాన్సెప్ట్ అంతే కదా అదే ఇప్పుడు మనం ఒక్కరి గురించి చూసుకోవద్దు, పేదని గురించి కూడా చూడాలి. చూడాలి ఇప్పుడు మరి అంతో ఇంతో కాదు, ఇప్పుడు ఇన్నేళ్ల సంది ఉంది ఏ ప్రభుత్వమైనా, ఉమ్. ఇప్పుడు కనీసం స్వాతంత్రం వచ్చింది, ఎవడైతే ఇల్లు హైదరాబాద్ కూలగొట్టలేగా. అసలు ఆ. టచ్ కూడా చేయలే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లేనే వాళ్ళు చేసిన ఉమ్. అది ఇబ్బందికరమైన ఆ. పరిస్థితి కానీ. దారుణం ఏమో ఏదైనా కూడా ఆ. నేను కూడా హైదరాబాద్ లో ఉంటే మాకు కూడా తెలుసు కదా. సరే, ఏదేమైనా ఒక్కటైతే అడుగుతా పెట్టలేను ఇద్దరు ఇట్లా ఈ 13 నెలలు ఎవరు మంచిగా అనిపిస్తుంది చెప్పిగా కేసీఆర్. సరే మంచిగా అనిపిస్తుంది